చిట్టీల పేరుతో అమాయక ప్రజల నుంచి భారీ ఎత్తున సొమ్ము వసూలు చేసిన కేటుగాడు పరారైన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. శాంతినగర్కు చెందిన సైదిరెడ్డి 30 ఏళ్లుగా బియ్యం వ్యాపారం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించాడు. 45 మంది బాధితుల నుంచి చిట్టీల పేరుతో 4 కోట్ల రూపాయలు కాజేసి గుట్టుచప్పుడు కాకుండా కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు అతని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 50,000 వేసిన మళ్ళీ 50,000 వేసిన 19 నెలలు అయింది. వచ్చే నెల అయితే అయిపోతుంది సార్. నాకు భర్త లేడు సార్, చనిపోతే నా పిల్లల్ని చదివించుకోవడానికని నేను వేసిన సార్. ఆడ వేసుకొని పోయింది సార్. డబ్బులన్నీ బేకరీలో పనిచేస్తా సార్. అందరూ కష్టం చేసుకొని పట్టుకోవాలి. మేము కూడా బేకరీలో పొయ్యిల దగ్గర చేస్తాం సార్. పిండి వంటలు చేస్తాను. నమ్మించి వాళ్ళు సోమవారం నైట్ వచ్చి మా షాప్ కాడికి వచ్చి పొద్దున్నే మంగళవారం ఊరుకొస్తున్నాం. 15 ఏళ్ళు అయితే మాకు బాగా నమ్మించి వేసుకున్నా కూడా మాకు తనే వడ్డీ వేసుకుంటాం. వాళ్ళు మాకు తిరిగి ఎట్టారు కాగితాలు రాసుకుంటాను. అన్ని కాగితాలు అన్ని మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాము. గత 10 సంవత్సరాలుగా తమ దగ్గర చిట్టీలు వేస్తున్నాము. కంప్లీట్ అయిన చిట్టీలు కూడా 2 నెలల్లో ఇచ్చేస్తానని చెప్పేసి దానికి ప్రోనోట్ రాసి మళ్ళీ కొత్త చిట్టి పెడుతున్నారు సార్. అట్లా మాకు 5 లక్షల వరకు ఇవ్వాలి సార్. మాకు జూన్ 10వ తారీఖు రోజు ఇస్తామని చెప్పేసి జూన్ 10వ తారీఖు రోజున అయితే హ్యాండ్ ఇచ్చేది సార్. ఆ నమ్మకంగా ఉండి ఒకేసారి ఇట్లా 50 మందికి పైగా చిట్టి బాధితులు ఉన్నాం సార్. నేను గత 12 సంవత్సరాలు మిర్యాలగూడ వచ్చినప్పటి నుంచి అతని మీద నమ్మకంతో అతని దగ్గర బియ్యం తీసుకునేది, చిట్టి డబ్బులు కట్టేది, మాకు కూడా ఇచ్చేవాళ్ళు, సక్రమమైన టైంలోనే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ టైంలో ఏమైందో తెలియదు. కానీ మాకు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వాళ్ళు 45-46 మంది ఉన్నాము. మాకు తెలియకుండానే 72 మంది ఉన్నారని తెలుస్తుంది. ఈ నెల 10వ తారీఖు నైట్ వెళ్ళిపోతే 11వ తారీఖు వచ్చి దరఖాస్తు ఇచ్చినాము. ఇప్పటి వరకు సార్ వాళ్ళు అతని కోసం సిబిఆర్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇంతవరకు అతనికి ఎవరైతే లోకల్లో సహకరించాలో వాళ్ళని కూడా పట్టుకోలేకపోయారు.